బృంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ట కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. హరే కృష్ణ. మాతాజీ అందరికీ దండవత్ ప్రణామం. మాతాజీ పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఓకే, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్. ముఖం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణ పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఇంకోటి నష్టప్రాయేషు భద్రేషు కాదు, నష్టప్రాయేషు అభద్రేషు. మాతాజీ ఒక్కసారి మీరు ఇది పెట్టారా నాకు? నేను వేరే తీయించుకుంటాను నేను. సో నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. దానికి మీనింగ్ ఏంటంటే తెలుసా? ఎవరికన్నా చెప్తారా? ఇప్పటికీ మాకు నష్టం జరగకుండా, మాకు అభద్రత లేకుండా భద్రతగా మమ్మల్ని కాపాడు. అవునా మాతాజీ? చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి మాతాజీ. ఒక్కసారి మీరు మంగళాచరణం బెటరా మాతాజీ? నాకు నేను పీడిఎఫ్ తీయించుకుంటాను నేను ఒకటి. అది ఇది ఎక్కడుందంటే శ్రీమద్ భాగవతంలో 2nd చాప్టర్ లో ఉంది, 1st canto. అయితే నష్టప్రాయేషు అభద్రేషు అంటే మనలో ఉన్న అభద్రతలు, భద్రత కాదు అభద్రత అంటే భద్రత లేకపోవడం అన్నమాట. అలాంటివన్నీ కూడా పోతాయట. నష్టం, ఏవైనా నష్టాలు ఉంటే అవన్నీ కూడా నష్టమైపోతాయట. మనకి అమంగళాలన్నీ కూడా నష్టమైపోతాయట. ఎప్పుడు నష్టమైపోతాయట? నిత్యం భాగవత సేవయ, ఎల్లప్పుడూ భాగవతాన్ని సేవ చేస్తున్నప్పుడు. సేవ చేయడం అంటే శ్రవణం చేయడం. శ్రవణం చేయడం ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఏ అభద్రతలన్నీ తొలగిపోతూ ఉంటాయట. ఆ భాగవతం ఏంటిట? ఉత్తమ శ్లోకుడైన శ్రీ భగవంతుడైన కృష్ణుడి గురించి రాసింది కాబట్టి ఆ మనము ప్రేమతోటి, శ్రద్ధతోటి ఆ ఉత్తమ శ్లోకుడైన భగవంతుడి యొక్క లీలలని, కథ, నామ, గుణ, రూప లీలల్ని వింటూ ఉంటే, శ్రవణం చేస్తూ ఉంటే మనలో ఆయన గురించిన ప్రేమ అనేది స్థాపితం అవుతుందిట. అలా అయినప్పుడు మనలో ఉన్న అభద్రతలన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఓకే, భాగవత గ్రంథం అది. ఇది 1.2.18 శ్లోకము. అభద్రత అని క్లియర్ గా పలకండి. ఓకే, మనకి భద్రంగా ఉన్నవన్నీ పోతాయి అంటే కాదు, అభద్రత, మనకి అభద్రత ఉన్నది కదా, అవన్నీ పోతాయి అన్నమాట. భయము అలాంటివన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. మనకి సెక్యూరిటీ అంటాం చూసారా, సెక్యూరిటీ లేకుండా ఉన్నవన్నీ పోతాయి, సెక్యూరిటీ కలిగిస్తాడు అనమాట కృష్ణ ఎప్పుడైతే మనం భాగవతం శ్రవణం చేస్తూ ఉంటాం. మాతాజీ ఇది ఎక్కడ వస్తుంది? నష్టప్రాయేషు అభద్రేషు మాతాజీ. అభద్రేషు నిత్యం భాగవత సేవయ, అంతేనా మాతాజీ? నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. నిన్న మనం ఏం చదువుకున్నాం మాతాజీ? ఇంకెక్కడన్నా తప్పులు ఉంటే చెప్పండి మాతాజీ, కరెక్ట్ చేసుకుంటాం. చెప్తా. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా విన్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ వస్తే చెప్తాను కంపల్సరీగా. ఓకే, నేను మిస్టేక్స్ చెప్పానని మీరు ఎవరు ఏమనుకోవద్దు. మిమ్మల్ని ట్రైన్ చేయడానికే ఉన్నాను కాబట్టి కరెక్ట్ చేసుకోవాలి మాతాజీ, లేకుంటే అవే మిస్టేక్స్ అనేది మనకు అవే శాపం అయిపోతాయంట మాతాజీ. అవును, మనము ప్రేయర్ చేస్తున్నాం కదా, ప్రేయర్ చేస్తున్నప్పుడు నాలో ఉన్న అభద్రతలన్నీ పోగొట్టమని మనం భాగవత కథ వింటున్నాం. సో నిన్న మనం ఏం చదువుకున్నాం చెప్పండి కొంచెం, ఎవరన్నా సింపుల్ గా ఒక 4-5 సెంటెన్సెస్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ చెప్పండి. ఆల్రెడీ నేను పెట్టేశాను, కనిపిస్తుంది కదా.
ప్రభుజీ కృష్ణ వచ్చేసరికి మాతాజీ. ఆయనకు మాతాజీ ఉమ్. చెప్పండి చెప్పండి మాతాజీ. చెప్పండి మాత, చెప్పండి. చెప్పండి ఎవరమన్నా ఏముంది చెప్పండి మాతాజీ చెప్పండి. పర్వాలేదు మాతాజీ. దేవిశ్రీ మాతాజీ చెప్తూనే ఉంటారు. కృష్ణకుమారి మాతాజీ చెప్పండి మీరు. మాతాజీ ఆయన వచ్చేసరికి అంత పొద్దున్న వచ్చేసరికి ఆయనకు అంత డెకరేషన్ చేసి పెడతారు. ఆయన పొద్దున్నే వచ్చి చాలా ఆశ్చర్యపోతాడు మాతాజీ. అబ్బా ఎంత బాగా వీళ్ళ లోపల కూడా చైతన్యం వస్తుంది ఇప్పుడు అని అనుకుంటాడు మాతాజీ. తర్వాత ఇంకా చదువుకున్న ఇంకోటి మనం ఏంటంటే ఆయన ఏ పద్ధతి అవసరం లేకున్నా సరే కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీక్ష తీసుకోవచ్చు అని చెప్తాడు మాతాజీ. ఎస్, ఎవరిని చూసి ఫస్ట్ అనుకున్నారు? సేవ చేస్తూ ఉన్నాడు కదా, కీర్తని వంట చేస్తూ ఉంటాడు కదా, ఫస్ట్ అవును మాతాజీ. ప్రభుపాదకి చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన కుక్కర్ లోని తర్వాత 12 మంది దాకా చేస్తున్నాడు, డజన్ మంది వరకు చేస్తున్నారు. ఎలా చేయాలి అని చెప్తున్నారు. ఆ ప్రసాదం అవన్నీ ఎలా చేశారు, ఏం చేశారు అని కూడా చెప్తున్నారు. కానీ ప్రభుపాద ఒకటి ఏంటంటే, ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి ఇంకా అడిగి అడిగి వడ్డిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడు అడుగుతూ ఉంటాను, లేదు వెళ్ళిపోమని చెప్పి ఎప్పుడు చెప్పలేదు ప్రభుపాద ఎప్పుడును. తర్వాత వాళ్ళు మాల చేయడం అంటే వాళ్ళందరూ కూడా శ్రవణం చేస్తున్నారు కదా, ప్రభుపాద కీర్తన చేస్తున్నప్పుడు శ్రవణం చేస్తున్నారు కదా, ఆ కీర్తన విన్నందు మూలంగానే వాళ్ళల్లో మార్పు వచ్చేసిందని. అయితే ఇనిషియేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళకి దీక్ష ఇవ్వాలంటే ఎలా అని ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, అవి ఫాలో అవ్వాలని. తర్వాత 108 సంఖ్య ఏదైతే ఉందో అవి చేయించడానికి ఒక ఇది తీసుకొని పూసలు కూడా తయారు చేసి ఒక వైర్ తీసుకొచ్చి దానిలో గుచ్చి వాళ్ళు ఇలా చేయాలి అని చెప్పి శ్రీల ప్రభుపాద చెప్పారనమాట. ఈ 108 ఏనికి ఉపనిషత్తులు, మనకి 108 ఉపనిషత్తులు ఉన్నాయి, దానికి ప్రతీక. అలాగే కృష్ణుడి ప్రధానమైన ముఖ్య గోపికలు 108 మంది ఉన్నారనమాట, వారిగా కూడా చెప్తూ ఉంటాము. అలాగే శ్రీ ప్రభుపాద ఏం చేస్తారు, వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ పూసలు మాల తీసుకొని వచ్చి వాళ్ళు మంత్ర జపం చేస్తూ ఉన్నారట. ఆ పూసలు ఎలా చెయ్యాలి అంటే టాండీస్ లెదర్ కంపెనీని వెళ్ళి అక్కడ అరంగులో ఉన్న కలప పూసలు అంటే చెక్కవి అన్నమాట, ఆ పూసలు అవి తీసుకొచ్చి గుచ్చడము చేయడము చేశారట. శ్రీల ప్రభుపాద వీళ్ళకి అందరికీ అన్ని రకాలు చెప్తూ శాస్త్రోక్తంగా అంటే మన శాస్త్రాల్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ విపులంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉండేవాళ్ళట. వాళ్ళు ఆ ఆడవాళ్ళు ఎట్లా ఉండాలి, ఏం చేస్తారు ఇవి అని అవన్నీ కూడా చక్కగా శ్రీల ప్రభుపాద వాళ్ళకి చెప్పారనమాట. అయితే ఇక్కడ పోవాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. నేను శ్రీల ప్రభుపాదని ఆధ్యాత్మిక ఆచార్యుడు గురువుగా నేను స్వీకరిస్తున్నాను ఇట్లాగా ఇది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ దీక్ష వల్ల వచ్చే మార్పు ఏమవుతుంది ఏంటి అని నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అయినా ఓకే, మనము ఇస్తా అంటున్నారు కదా ప్రభుపాద, తీసుకుందాము అన్నట్టుగా, అంటే లాంఛనప్రాయమైన తంత అయ్యి ఉంటుంది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ దీక్ష తీసుకోవడంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని మనం తీసుకున్నప్పుడే మనకి తెలుస్తుంది. వెరీ గుడ్ మాతాజీ. 108 కృష్ణుని గుళ్ళు కట్టించడం వల్ల కూడా 108 సార్లు జపం చేయాలి అని అంటారంట కదా మాతాజీ. అది కాదు, అది 108 టెంపుల్స్ కట్టించడం కాదు, శ్రీల ప్రభుపాద అనుకున్నారనమాట. అయితే ఆ బీట్ లో ఏంటంటే ఇంకొకటి, మనము దేవుడికి నామాలు చేస్తే అష్టోత్తర శతనామావళి అని చెప్తాను చూసారా, 108 నామాలతో అష్టోత్తర పూజ చేస్తాం అలా అన్నమాట. తర్వాత సహస్రనామ పూజ అని చేస్తాము. సో అట్లా కూడా అంటారు, భగవంతుడి యొక్క నామాలు అన్ని పలుకుతూ ఉన్నాము అని చెప్పి. అన్ని సార్లు అలా చేయడం మూలంగా ఇందాక మనం చదువుకున్నట్టుగా ఉపనిషత్తులు మెయిన్ ఏంటంటే కృష్ణుడి యొక్క మెయిన్ గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 108 మంది ఉన్నారనమాట. అందుకని కూడా ఆ లెక్క అలాగా చెప్తారు అంతే. ప్రభుపాద అనుకున్నారు అట్లాగా కట్టించాలి అని అనుకున్నారు తప్పించి 108 మామూలుగా చెప్తూ ఉంటాం కదా, అలా అనుకున్నారు. అందుకని టెంపుల్స్ అన్ని కట్టించారని అలా అని కాదు లెక్క. ఓకే, ఎవరు చదువుతారు ఫస్ట్? ఏంటంటే వరలక్ష్మి మాతాజీ. ప్రభుపాద ప్రణామ మంత్రులు చెప్పి చదవండి. శ్రీకృష్ణ భగవానుడి పై భూమిపై దండవత్. నమః ఓ విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే వాంఛాకల్పతరుభ్యక్ష కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
ఈ చదవండి. శ్రీకృష్ణుడు ఇక్కడి నుంచే కదా మాతాజీ. ఉమ్, శ్రీకృష్ణుడు భూమిపై అవతరించిన రోజు జన్మాష్టమి సెప్టెంబర్ 8వ తేదీన వచ్చింది. గత సంవత్సరం భక్తి వేదాంత స్వామి శ్రీకృష్ణ జయంతిని జలదూత నౌకలో సముద్ర ప్రయాణం చేస్తూ కొలంబో దాటిన తర్వాత జరుపుకున్నారు. ఇప్పుడు సరిగ్గా ఒక సంవత్సరం దాటిన తర్వాత వారికి హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించే చిన్న భక్త బృందం ఒకటి ఏర్పడింది. వారందరినీ ఒక చోట సమావేశపరిచి ఆ రోజంతా కీర్తన చేస్తూ శాస్త్ర గ్రంథాలను పఠిస్తూ రోజంతా ఉపవాసం చేసి విందు భోజనం చేసుకోవాలనుకున్నారు. ఆ మరునాడు దీక్ష ఇవ్వబోతున్నారు. ఉదయం 6 గంటలకు స్వామీజీ మేడపై నుంచి కిందికి దిగి వచ్చారు. ప్రతిరోజు ప్రసంగించుచున్నట్లే ఆ రోజు ఉదయం కూడా ప్రవచనం చేయుటకు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఒక యువకుడు స్వామీజీని తాను స్వయంగా రచించిన అనువాదపు వ్రాతపత్రి నుంచి చదవమని అడిగాడు. స్వామీజీ కొంచెం మొహమాట పడుతున్నట్లు కనిపించాడు. భగవద్గీతపై తాను రచించిన వ్యాఖ్యానాన్ని చదవమని వారు అడిగినప్పుడు వారికి కలిగిన ఆనందాన్ని వారు దాచుకోలేకపోయారు. సాధారణంగా వారు భగవద్గీతపై డాక్టర్ రాధాకృష్ణన్ రచించిన వ్యాఖ్యానంలో గల ఆక్స్ఫర్డ్ ప్రచురణ నుంచి ఒక శ్లోకాన్ని పఠించేవారు. అందులో వ్యాఖ్యానం మాయావాద తత్వపరంగా ఉన్నప్పటికీ అనువాదం మాత్రం 90% యథార్థంగా ఉందని స్వామీజీ అనేవారు. అయితే ఆ ఉదయం రాయిని మేడపైకి పంపి తన వ్రాతపత్రిని తెప్పించారు మరియు 1 గంటకు పైగా తాము టైప్ చేసిన వ్రాతపత్రి నుంచి చదివి వినిపించారు. చదవనమా? చదవండి. జన్మాష్టమి వేడుకలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఆ రోజు ఉపవాసం చేయాలి. రోజంతా కీర్తనలతోనూ పవిత్ర గ్రంథ పఠనంతోనూ శ్రీకృష్ణ చైతన్య చర్చలతోనూ గడపాలి. ఉపవాసం వల్ల ఎవరికైనా మరీ నీరసం అనిపిస్తే వంటగదిలో గల ఫలాలను భుజించవచ్చును. కానీ భారతదేశంలోని భక్తుల వలెనే అర్ధరాత్రి వరకు ఉపవాసం చేయడమే ఉత్తమం. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, ఇతర కోట్లాది మంది శ్రీకృష్ణ భగవాను జన్మదినాన్ని జరుపుకుంటారని వారు చెప్పారు. ప్రతి మందిరంలోనూ శ్రీకృష్ణ లీలలను స్మరిస్తూ పండుగను మరియు ఉత్సవాలను జరుపుతారు. ఓకే, చదవనా మాతాజీ? చాలు. ఒక్క నిమిషం ఉండండి మాతాజీ, ఒక్క నిమిషం ఉండండి. అయితే శ్రీల ప్రభుపాద జలదూత్ దానిలో ఎక్కినప్పుడు కృష్ణాష్టమి వచ్చిందని చెప్పి అక్కడ వాళ్ళకందరికీ ఆయన ఏదో చిన్న కేక్ లాగా కట్ చేసి ఇచ్చేసి ప్రసాదం ఇచ్చి అక్కడ చేశారు. గుర్తుందా? కెప్టెన్ వాళ్ళ ఆవిడకి వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు చేసడానికి ఎక్కువ ఏమీ లేదనమాట. భాగవతం కూడా చెప్పారు వాళ్ళకి. తర్వాత ఇప్పుడు కొంతమంది దొరికారు, భక్త బృందం దొరికారు అనమాట. శ్రీల ప్రభుపాదికి భక్త బృందంతో కీర్తన చేయొచ్చు అనమాట. సో ఆ రోజంతా మామూలుగా మీరందరూ ఎలా చేస్తారు జన్మాష్టమి అంటే? మేమైతే కృష్ణుడు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. చెప్పండి మాతాజీ. మేమైతే ఇంటి ముందు కృష్ణుడు లోపలికి వస్తున్నట్టు చిన్న పాదముద్రలు వేస్తాము. పువ్వులతో అలంకరణ చేయడం, అష్టోత్తరం అలాంటివి చేయడం, కృష్ణ అది అన్ని ఆయనకి సంబంధించినవన్నీ చదువుకోవడం. అంటే నాకేమో ఈ ఉపవాసం గురించి మటుకు అప్పుడు తెలియదు మాతాజీ. అలా అంతా చేసి నైవేద్యాలన్నీ చేసి పర్టికులర్ గా అటుకులు బెల్లం ఆయన అది ఆ ప్రసాదం పళ్ళు అవి ఎక్కువ పెడతాము. పెట్టి ఇంకా ఏదైనా స్వీట్స్ అవి తయారు చేసి ఆయనకి నైవేద్యం పెట్టి భోజనంలో మేము అవి తినేవాళ్ళం అనమాట. నాకు అంతవరకే అవేర్నెస్. ఇప్పుడు ఉపవాసం అంటున్నారు మాతాజీ, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ చిన్న చిన్న రాధాకృష్ణ విగ్రహాలు తెచ్చుకున్నాను నేను. వారికేమో చక్కగా పాలతోను పంచామృతాలతో అభిషేకం చేసి వాటిని క్లీన్ చేసి చక్కగా కొత్త వస్త్రాలు అవి తడిగి ఆయన బర్త్డే అని ఆయన ఒక ఉయ్యాలు కొనుక్కున్నాను మాతాజీ, చిన్న చెక్క ఉయ్యాల. ఆ ఉయ్యాల్లో పట్టు వేసి ఆయన కూర్చోబెట్టి ఊపడం, నైవేద్యాలు అలాగే చేస్తే ఉపవాసం ఇప్పటికీ ఉండలేకపోతున్నాను మాతాజీ. నేను ట్రై చేస్తున్నాను కానీ నేను ఉపవాసం ఉంటే నాకు అవ్వట్లేదు హెల్త్ ఇష్యూ వల్ల. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేస్తారు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాను, 12 వరకు అయితే ఉంటాను. 12 తర్వాత ఫ్రూట్స్ ఏదైనా తీసుకుంటాను. అండ్ మామూలుగా అయితే ఆయనకి ఇష్టమైనది అన్ని వండుతాను, పెడతాను. ఏదైతే స్పెషల్ గా అది మాల్పు అంటారు అలాంటిది స్పెషల్ అని పెడతాను. అండ్ ఇది జపం చేస్తాను.
ఎక్కువగా జపం చేస్తాను ఆ రోజు. భగవద్గీత కొంచెం చదువుతాను, భాగవతం కొంచెం నాకు ఇష్టం వచ్చింది శ్లోకాలు చదువుతాను. ఇంకా ప్రసాదం ఎవరైతే పక్కనే ఉంటారో వాళ్ళని పిలిచి ప్రసాదాన్ని కూడా ఇస్తాను. ఆరతి చేసేటప్పుడు పిలుస్తాను, ప్రసాదం పెడతాను. ఇంకా ఒరిస్సాలో ఉన్నప్పుడు అయితే నైట్ 12 o'clock జగన్నాథ్ మందిర్ కి వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తారు. ఊయ్యాల పెడతారు, ఊయ్యాల మీద దేవుణ్ణి పెడతారు, అందరూ ఊపుతారు మాతాజీ. సో మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఇక్కడ నా దగ్గర ఉయ్యాల లేదు, పక్కనే ఎవరో ఇంట్లో ఉంది, అయితే వెళ్తాను వాళ్ళ ఇంటికి ఒకసారి అయినా ఊపేదని. ఇట్లా చేస్తాను మాతాజీ. దట్ ఈస్ హౌ ఐ సెలబ్రేట్. ఇంకా మిగతా వాళ్ళు మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. అదే హరే కృష్ణ కృష్ణాష్టమి రోజు ఆయనకి ఇష్టమైన వెన్నపూస నైవేద్యం పెట్టడం, పూజ చేయటం. తర్వాత ఆ రోజు మా ఊర్లో మా చిన్నప్పటి నుంచి కూడా ఉట్టి కొట్టడం, సాయంత్రం పూట ఉత్సవం లాగా చేస్తాము బాగా. చిన్నపిల్లలు మగ పిల్లలు అందరూ ఉత్సాహంగా ఉట్టి కొట్టడం అవన్నీ. ఇప్పుడు ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చాక ఉపవాసాలు ఉండటం వల్ల కాస్త కృష్ణాష్టమి రోజు జపం చేయటం. ఇంకా మిగతా వాళ్ళు హరే కృష్ణ మాతాజీ. మేము కూడా అంటే మొదటి నుంచి అంటే రాత్రి వరకు అని తెలియదు కానీ సాయంకాలం వరకు ఉండేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఇస్కాన్లో వచ్చినాక మనకు తెలిసాక అప్పుడు నైట్ 12 వరకు ఉంటాము. ఓపిక ఉంటేనేమో ఏమైనా చేసుకుంటాం, లేకుంటే ఒక ఫ్రూట్ ఏదన్నా తిని పడుకుంటాం మాతాజీ. కృష్ణకు అన్ని రకరకాల పిండి వంటలు అవి చేసి పెట్టి ఆయనకు అభిషేకం చేసి పూలు అలంకరణ, పక్కన చిన్న ఉయ్యాల ఉంది, దాంట్లో చిన్న కృష్ణుని పెట్టి ఊపడము. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పేరెంటం లాగా పిలిచి వాళ్ళకు ప్రసాదము పసుపొట్టు లాగా ఇయ్యడం అలా చేస్తాం మాతాజీ. అంతే. అందరూ అంతేనా? అంటే ఇంకెవరన్నా? కృష్ణాష్టమి అది అంటే కృష్ణది అష్టోత్తరం చదివి, కృష్ణాష్టకము అవి చదివి ఇంకా మంగళారతి ఇవ్వడం అది చేస్తాం. ఇంకా ఇంకెవరన్నా హరే కృష్ణ చేస్తారా? ఎట్లా మాతాజీ, దండవత్ చేస్తారు? ప్రణామ్ మాతాజీ. దండవత్ మాత చెప్పండి. మేము అంతే మాతాజీ. మామూలుగా అయితే కృష్ణాష్టమి వస్తే నైట్ వరకు, సాయంకాలం వరకు ఉండేది. ఆ రోజంతా కీర్తన చేసేది, ఏమేమి కావాలి భగవద్గీత, భాగవతం లేదు అప్పుడు మాతాజీ, భగవద్గీత ఉంది, అది చదువుకుంటా. మళ్ళీ వేరే వేరే భజనలు మాతాజీ. ఇప్పుడు కృష్ణ భజన చేస్తా ఉన్నాం, అప్పుడు చేస్తా ఉన్నాము. వేరే వేరే పాటలు అన్ని పెట్టుకొని చేసేది. ఆ రోజు కృష్ణుని గురించి చదివేది, ఇవన్నీ చేస్తున్నాం. మళ్ళీ కొద్ది తెలిసింది, మళ్ళీ తిరుపతి ఇస్కాన్కి వెళ్ళిపోతా ఉంటాం కదా మాతాజీ. అక్కడ సేవలు చేసేది. నైట్ 12 వరకు ఉపవాసం ఖచ్చితంగా ఉండేది. మళ్ళీ మరుసటి రోజు కూడా మళ్ళీ ప్రభుపాద ఉపవాసం ఉంటుంది. మళ్ళీ ఆ రోజు నైట్ ఏకాదశి ప్రసాదం తీసుకునేది. మళ్ళీ ప్రభుపాద మధ్యాహ్నం వరకు ఉంది. మళ్ళీ 2 గంటలకు మళ్ళీ మామూలు ప్రసాదం తీసుకునేది. అట్లా జరిగింది. అవును. ఇప్పుడు ఖచ్చితంగా 12 వరకు మామూలుగా ఉంటాం మాతాజీ, మార్నింగ్ నుండి. అందుకు ముందు మాతాజీ పెరుగన్నమంట, పులుసన్నమంట, పానకమంట, పెసలు బెల్లంట ఇవంతా నానబెట్టి కృష్ణుని పెట్టేది, వెన్నపూస పెట్టేది, మొక్కునేది, ఇదంతా చేస్తా ఉంటాం. మళ్ళీ పలహారాలు ఏమేమి కావాలో వడలట్ట, పాయసం అంట ఇవన్నీ చేసి పెట్టేది. ఇంకెవరన్నా? అవన్నీ చేస్తా ఉన్నాం కదా. అది చేస్తూ మనకి ఇప్పుడు అద్భుతంగా దొరికింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మా దగ్గర చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకు కృష్ణుని లాగా వేషం వేస్తుంటే మాతాజీ, అప్పుడు చిన్న పిల్లలకు వేషం వేసి కృష్ణునిలాగా తయారు చేసి పెట్టుకుంటుంటాం మాతాజీ ఇంట్లో పిల్లలకు. Yes. ఎప్పటికైతే మామూలుగా చేసేదే చేస్తాము. అంత ఉపవాసాలు అయితే ఇప్పుడు నాతో ఏది కూడా కావడం లేదు మాతాజీ. బీపీ వచ్చింది మొత్తం మాకు ఉపవాసాలు. నేను ఎట్లా చేసేదాన్ని అంటే, మామూలుగా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి అంత ఇది ఉండదు. మామూలుగా వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉన్న రోజులు కాదు, పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత నుంచి అక్కడ వాళ్ళు బంగాళీ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. మాతాజీ వాళ్ళ కృష్ణాష్టమి కుచ్ భీ నహీ ఖానా హై, దిన్ భర్ కృష్ణ కా నామ్ లేలో అని చెప్పి సాయంత్రం 12ంటికి అట్లా వచ్చి తలుపు కొట్టి వాళ్ళు ప్రసాదం ఇచ్చేవాళ్ళు. అక్కడ ఆడవాళ్ళు వాళ్ళు ఎక్కువ వెళ్ళేవాళ్ళు కదనమాట. సరే ఏదో చెప్తున్నాడు కదా, ఉపవాసం అంటే ఏం పెద్ద ఇదే అయిపోయింది అని చెప్పేసి ఉండి వంట చేయక్కర్లేదుగా. మెయిన్ వంట చేయాలంటే గిన్నెలు కడగాలి, సర్దుకోవాలి, తుడుచుకోవాలి, అవన్నీ ఉండదు కదా. అందుకని ఇక కారం అనమాట హాయిగా
పండ్లు ఏమన్నా ఆకలేస్తే తినడము, ఉండడము అట్లా అనిపించేది. అది కూడా ఒక ఆనందం అనిపించేది. తర్వాత కృష్ణాష్టమి ఒకటే. తర్వాత తర్వాత నేను మళ్ళీ ఇందులో వచ్చేసి మొత్తం అప్పుడు చాంటింగ్ చేయడం అన్నీ. అంటే తర్వాత మా పాప కొంచెం పెద్దదవుతున్నప్పుడు నర్సరీ నుంచి కేజీ 1, కేజీ 2, ఫస్ట్, సెకండ్ అలా వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళు రాత్రి పూట్ల చేస్తారనమాట. పిలిచేవాళ్ళు. వెళ్ళి భగవద్గీత విని వాళ్ళతోటి పాటు ఏకాదశి ప్రసాదం తినేవాళ్ళం. అందరం తినేవాళ్ళం. అభిషేకం చేసేవాళ్ళు. 7 గంటల నుంచో మొదలు పెడితే అభిషేకం చేయడం, బ్రహ్మ సంహిత చేసి మొత్తం అన్ని రకరకాల పండ్లు, పాలు, నెయ్యి ఎన్ని ఫ్రూట్ జ్యూస్‌లు అన్నీ చేసి కృష్ణకి ఎంత చక్కగా డెకరేట్ చేసి వాళ్ళు బట్టలు కుట్టడం కూడా ఎంత అందంగా కుడతారో తెలుసా? లడ్డు గోపాల్‌కి కుట్టి ఇక మాతాజీలైతే కీర్తన చేస్తూ అని అరుస్తూ ఉంటారు వాళ్ళు. ఎంత బాగుండేదంటే నేను అనుకున్నా ఓహో! కృష్ణాష్టమి ఇంత బాగా చేస్తారా అని చెప్పి అప్పటినుంచి నాకు కాస్త అలవాటయిపోయింది. జన్మాష్టమి అని పిలవంగానే ముందు ఫస్ట్ నేను వెళ్ళిపోతాననమాట. అలా తర్వాత నేను మామూలుగా వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఒక 10, 12 ఏళ్ల నుంచి నాకు సర్విస్ చేయడానికి దొరికింది. ఇంకప్పుడు ఆల్రెడీ పిల్లలకి చెప్తూ ఉన్నాను గదా! ఎవరికైతే నేను పిల్లలకి లెక్క ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నానో, ఆ పిల్లల్ని అందరినీ కృష్ణులుగా తయారు చేసేదాన్ని, గోపికలుగా తయారు చేసేదాన్ని. చిన్న పిల్లాడు, పాపని అయితే రాధాకృష్ణులుగా తయారు చేసి అట్లాగా అలాగ మేకప్ చేసేదాన్ని వాళ్ళని. వాళ్ళ చేత డ్రామాలు వేయించేదాన్ని. తర్వాత వెళ్ళి మేమేం చేసేవాళ్ళం అంటే ఒక నలుగురు, ఐదుగురు మాతాజీలు ఉండేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మేము. అయితే అనుకునేవాళ్ళం అన్నమాట. అందరం కలిసి వెళ్ళిపోదాము. వెళ్ళి ఫ్రూట్ జ్యూసులు చేయడం గాని, డెకరేషన్ చేయడం గాని, ఈ డెకరేషన్ పార్ట్ నేను తీసుకుంటూ ఉండేదాన్ననమాట ఎక్కువగా. అది తర్వాత ఫ్రూట్ జ్యూసులు చేయడము, అన్ని అభిషేకానికి రెడీ చేయడం అవంతా సాయంత్రం అయ్యేది. ఇగ వంట వీళ్ళు బంగాలీ వాళ్ళు చేసేవాళ్ళనమాట. ఏకాదశి ప్రసాదమే గదా! అలాగా చేసి పొద్దున్నుంచి అలా ఉండి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం గాబట్టి, ఏమి తినేవాళ్ళం కాదు. ఏమీ తినకుండా నిర్జలనమాట. ఒకసారి ఇట్లాగే ఫస్ట్ టైమ్ నేను వెళ్ళినప్పుడు ఇట్లాగే నిర్జలుండి ఫస్ట్ టైమ్ అది నేను జన్మాష్టమికి. వెళ్ళినప్పుడు అన్ని చెయ్యాలి గదా! ఇది అనుకుంటే, ఆ రోజు బ్రహ్మ సంహిత చదివే వాళ్ళెవ్వరు లేరని జెప్పి, ఆ ప్రభు ఏం చేశాడంటే తీసుకొచ్చి, "మాతాజీ ఇది బ్రహ్మ సంహిత ఇది చదవండి మీరు అభిషేకం చేసేటప్పుడు పాడాలి. మిమ్మల్ని మేమందరం ఫాలో అవుతాం. నాకు చదవడం రాదు. మీరు పాడండి. చదివి పాడండి" అని. అప్పుడు గూగుల్‌లో వెతుక్కొని బ్రహ్మ సంహిత అది స్వరూప్ దామోదర్ ఆయనది చూసుకొని, ఆయన ఎట్లా పాడాడో చూసుకొని, రాసుకొని, పాడి, నేర్చుకొని అక్కడికి వెళ్లి పాడానన్నమాట. అది ఫస్ట్ టైము. మిగతా పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు అదే పని. తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ డెకరేషను, ఇంకా ఫ్రూట్ జ్యూసులు అంతా చేసి పెట్టి, రెడీ చేసి పెట్టిన తర్వాత, మీరెవరు అభిషేకం చేయడానికి వీల్లేదన్నారు మమ్మల్ని. మాకింక ఏడుపొచ్చింది. ఎందుకు అంటే, మీరింకా కంఠి వేసుకున్నారు గానీ, 16 మాలల్లో చేస్తున్నాము. మీరింకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇది కాదు. ఇగ అందరూ దీక్ష తీసుకున్న వాళ్ళే అని. వాళ్ళందరూ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ మేము రెడీ చేసి పెడితే, అంతా అభిషేకం చేస్తున్నారు. ఏడుపొచ్చేసింది మాకైతే. పొద్దున్నుంచి మంచినీళ్ళు గూడా తాగకుండా ఉండి, ఇంత జేసి, ఇంత నేర్చుకొని, పాడుతుంటే చేసి, మమ్మల్ని పలకనీయలేరు అని ముట్టుకొని గూడా ముట్టుకోనీయలే మమ్మల్ని అటువైపొచ్చి. ఈ ఏడుపొచ్చి ఏడ్చేస్తే మా శిక్ష గురువు శ్రీనివాస్ ప్రభు అని ఉన్నాడు. ఆయనొచ్చి "ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? అలా కాదు గదా! తప్పు చేయడానికి లేదు. ఎందుకు ఇంత ఇది చేస్తారని" మమ్మల్ని అన్నమాట. సో, అప్పుడు ఫస్ట్ టైమ్ నేననుకున్నాను. నీకు అభిషేకం చేయాలంటే నేను టీ తాగొద్దా? ఇవాళ తాగలేదు గదా! అసలు పొద్దున్నుంచి ఏమి తాగలేదు. ఆ దెబ్బతోటి ఓహ్! అయితే ఇంక నుంచి టీ అయితే తాగను. ఇవాల్టి నుంచి ఫినిష్ అయిపోయింది. తలకాయ విపరీతంగా నొప్పొచ్చేది. అయినా సరే టీ తాగొద్దు. ఎందుకంటే నీకు అభిషేకం చేయాలంటే టీ తాగొద్దు గదా! యాహ్! మొత్తం అదొక్కటే రూల్, రెగ్యులేషన్ అదొక్కటి. అది కూడా ఫినిష్ వదిలిపెట్టేసానింక. ఆ తర్వాత పిల్లలు అసలు మెచ్చుకునేవాళ్ళు. బాగా మెచ్చుకునేవాళ్ళు అందరూ పిల్లల్ని ఎంత డెకరేషన్ చేసుకుంటూ అంతా. ఆ రోజంతా అక్కడ సరిపోయేది. నెక్స్ట్ రోజు పొద్దున శిల ప్రభుపాదది ఇది ఉండేది. కానీ అందరూ ఆఫీస్‌లకెళ్ళిపోవాలి గదా! 8 ఎళ్ళిపోతారు అందరూ. ఆఫర్ చేసి ఎళ్ళిపోతారు. నాకు వీళ్ళిద్దరికీ ఇచ్చేటప్పటికి నాకు టైం అయిపోతుంది. అక్కడికెళ్ళడానికి ఉండదు. మాకు చిన్న కాంగ్రిగేషన్ లాగా ఉంటుంది. వెళ్ళి చేసుకోవడానికి డోర్‌లేసుకొని వచ్చేసేయడం అన్నమాట. అందరూ ఉద్యోగాలకెళ్ళిపోతారు గదా! అట్లాగా. కానీ ప్రసాదం మాత్రం నాకు ప్రభు మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడు. కాబట్టి నేను మా ఇంటికొచ్చి నువ్వు భోజనం చేయమని చెప్పేదాన్ని. ఏ ప్రభు అయితే వచ్చి ప్రభు మాత్రం భోంచేసి జన్మాష్టమి అంటే మాకు నిజంగా తర్వాత తెలిసి సర్విస్ చేస్తున్నప్పుడు అదొక పెద్ద పండగ అన్నమాట. ఆ రోజంతా మేమందరం కలిసి ఒక చోట ఉండి, అందరం ఇట్లా చేస్తూ ఉంటాం. నేనైతే పాలని బాగా ఇది చేసి, ఆ వెన్న వస్తుంది. వెన్న వచ్చి తీసుకొని మాకు వెన్న అంటే ఈ బట్టరు ప్యాకెట్‌లో దొరుకుతాయి కదా! అమూల్ అదే దొరికేది. అందుకని పాలు మంచిగా తీసుకొని, లేకపోతే ఎవరి దగ్గరన్నా ఆవులు ఏమన్నా ఉంటే తీసుకొని వాళ్ళ దగ్గర పాలు తీసుకొనొచ్చి,
తోడు పెట్టి మీగడ తీసి వెన్న చేసి ఇంత వెన్న వచ్చినా చాలని చెప్పి ఎంత ట్రై చేసేవాళ్ళు. అందరి చేత తిప్పించేదని అలా ఊరులాగా వచ్చేసరి తీసుకొని అదంతా ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో చేస్తా గానీ నాకు ఇంట్లో ఉండబుద్ధి కాదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అక్కడ అలవాటు అయిపోయింది కదా. డివోటీస్ కావాలి, అసోసియేషన్ కావాలి. వీళ్ళిద్దరే వెళ్ళిపోగానే శుభ్రంగా హాబిట్స్ టెంపుల్కి వెళ్ళిపోతాం. హాబిట్స్ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం మామూలుగా ఇందాక మాతాజీ చెప్పినట్టుగానే పాదాలు వేయడం. నన్ను చూసి మా కాలనీలో వాళ్ళు వేస్తారు తెలుసా జన్మాష్టమికి. ఒక్కొక్కప్పుడైతే సాయంత్రం వరకు ఉంటా, 8:30, 9 వరకు ఉంటా టెంపుల్. ఇంటికి వచ్చేటప్పటికి 10:30 అట్లా అవుతుంది. అలాగా వెళ్ళిపోతాను అనమాట. టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటా ఒక్కదానికి. అప్పుడు అట్లా ఉన్నా కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అనిపించట్లా. అందుకని టెంపుల్లో ఉండిపోతాను. అక్కడ అందరూ డివోటీస్ ఉంటారు, కీర్తన అన్ని జరుగుతూ ఉంటాయి. ఎవరైనా సేవ కావాలనుకోండి వచ్చి సేవ చేయండి అని వాళ్ళు పిలుస్తారు. వెళ్ళి సేవ చేస్తాం, లేకపోతే కీర్తన చేస్తాము, ఆరతి చూస్తాము, భగవంతుని చూస్తూ ఉంటాం కదా, అలా చేస్తాం. మా ఇంట్లో మాత్రం కృష్ణకి అటుకులు ఏమన్నా ఉంటే అవి చేసేసి పెట్టేసేసి ఆఫర్ చేసి పెట్టేస్తాను. తాలింపులు అయితే వేస్తాం, మరి ఏం చేయాలి, మనం వెళ్తున్నాం కదా. వేసి నెక్స్ట్ రోజు మాత్రం ఓపెన్ పెడతా, రాత్రి కదా వస్తాడు, అందుకని అలాగా చేసుకుంటాం అన్నమాట. ఎంజాయ్మెంట్. మన పుట్టినరోజు సంగతి పక్కకి పెడితే దేవుడిది జన్మాష్టమి అంటే అసలు ఏంటో అనిపించేది. కానీ ఇస్కాన్ లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ప్రతి చిన్న విషయం కూడా ఇంత బాగా చేసుకుంటామా. తర్వాత నాకు హోలీ అప్పుడు గోవర్ధన పూజ ఇట్లా చేస్తారా అని ఆనందం. ఎన్ని రకాల ఐటమ్స్ చేసుకొని మేము వెళ్ళి మేమే చేసేవాళ్ళము. చాలా బాగుండేది. అలాగా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి గోదామంత మాతాజీ ఇంకెవరు వస్తారు వాళ్ళు, మేమందరం వెళ్తాం కదా, అక్కడే నుంచొని చూస్తూ ఉంటాం, అందరం కలుస్తాం అక్కడ. డివోటీస్ అంతా అసోసియేషన్ బాగుంటుంది. సో ఇది డివోటీస్ యొక్క అసోసియేషన్ లో ఉంటే మనం భక్తి అనేది ఎలా చేస్తూ ఉంటాం. ఒకవేళ అది మిస్ అయిపోయింది అనుకోండి, అది పెద్ద వెలితిగా అనిపిస్తుంది. వెళ్ళాలి అని ఉన్నారు కదా టెంపుల్కి వెళ్ళిపోవడం. నేను సంక్రాంతికి భోగిపళ్ళు కూడా పోస్తాను మాతాజీ. ఆ ఉయ్యాల్లో కృష్ణుడిని పెట్టుకుని ఆయనకి భోగిపళ్ళు పోస్తాను. మళ్ళీనేమో మా అబ్బాయిని మా కోడల్ని కూడా ఆయన వెనకాల కూర్చోబెట్టి ఈయనకి పోయడం అయిపోయాక వాళ్ళకి కూడా పోస్తాను. అంటే అందులో ఆ చెరుకు, మళ్ళీనేమో ఆ రేగిపళ్ళు, అవన్నీ అక్షింతలు, పువ్వులు, అవన్నీ ఐశ్వర్యం, ఆరోగ్యం అన్ని కలగాలని. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అంట మాతాజీ. అందుకని భగవంతుడు చిన్నపిల్లాడు, ఆయనకి దిష్టి ఆయనకి పోస్తాను. ప్రతి ఏడాది భోగిపళ్ళు మటుకు పోస్తాను. నాకు ఎప్పటి నుంచో అసలు చాలా ఇష్టం లడ్డు గోపాలని ఇంట్లో పెట్టుకోవాలి అని. కానీ ఏమో మరి ఎప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, నేను చేయలేనేమో, అందుకనే రాలేదేమో అని. ఆల్రెడీ ఒక చిన్నది విగ్రహం అయితే ఇట్లా ఉంది చిన్నగానే, దానికి అంత బట్టలు వేయడానికి వాటికి లేదు, కానీ అలంకారం చేయడానికి మామూలుగా అయితే ఉంది, కానీ చేయలేనేమో, అందుకనే ఇలాగా ఉందేమో అని అనిపించి నేను ఇంకా సైలెంట్ అయిపోయాను. అట్లాగా ఉంటుంది. ఓకే. సో ఇట్లాగా శ్రీల ప్రభుపాద కూడా అప్పుడు జలదూతలో చేశారట. తర్వాత వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరితోటి చేస్తూ ఉండేవాళ్ళ, వాళ్ళందరి చేత ఆయన చదివిపిస్తూ ఉండేవారు. అయితే ఒక 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 అతను వచ్చాడట, వచ్చి తను రాశాడట, రాసిన దాన్ని చూపించాను, చేశాను అని చెప్తున్నాడు అనమాట. దానికి శ్రీల ప్రభుపాద కూడా భగవద్గీతకి వాటికి అన్నిటికీ రాశారు కదా. అది మాతాజీ వాళ్ళ ఇంట్లో చూపిస్తున్నారు. ఒక్కసారి నేను షేరింగ్ ఆపుతాను. అన్ని వాళ్ళ లడ్డు గోపాల్ని కింద ఉయ్యాల్లో కృష్ణుడు మాతాజీ. అక్కడి నుంచి అన్ని కృష్ణుళ్ళే, రకరకాలుగా కృష్ణుడు. ఇదేమో దామోదర యశోద డాక్టర్. కృష్ణుడే మొత్తాన్ని కృష్ణుడే. ఎక్కడ కృష్ణుడు బొమ్మ దొరికినా తెచ్చుకుని కొనుక్కొని పెట్టేసుకుంటారు. ఇదేమో పెద్దది మా కోడలు నాకు గిఫ్ట్ ఇచ్చింది, మార్బుల్ని. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. సో ఇట్లాగా శ్రీల ప్రభుపాద ఆయన రాసిన వ్రాత ప్రతి అంటే రాస్తారు కదా చేతితోటి, ఆ ట్రాన్స్లేషన్ది అది ఇప్పించేవాళ్ళట. అయితే అతను రాసిన దానిలో ఏంటంటే మాయావాద తత్వాన్ని గురించి ఉంటూ ఉండేది. అయితే తర్వాత శ్రీల ప్రభుపాద తాను రాసింది ఏదైతే ఉందో
అది తెప్పి చదివిపించారట. ఇంకా జన్మాష్టమి వేడుకలు చూడండి, రాత్రంతా ఏం చేశారు వాళ్ళు. నెక్స్ట్ ఎవరు చదువుతారు? కుమారి మాతాజీ నేను చదవండి. చదువుతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జన్మ కుమారి మాతాజీని పిలిచానుగా, ఆవిడ చదువుతారు, తర్వాత మీరు చదువు. ఓ జన్మాష్టమి వేడుకలలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఆ రోజు ఉపవాసం చేయాలి. రోజంతా కీర్తనతో, పవిత్ర గ్రంథ పఠనముతోనూ, కృష్ణ చైతన్యము చర్చలతోనూ గడపాలి. ఉపవాసం వల్ల ఎవరికైనా మరీ నీరసం అనిపిస్తే వంటగదిలో గల ఫలాలను భుజించవచ్చు అని భారతదేశంలోని భక్తుల వలె అర్ధరాత్రి వరకు ఉపవాసం చేయటమే ఉత్తమము. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, ఇతరులు కోట్లాది మంది శ్రీకృష్ణ భగవానుని జన్మదినాన్ని జరుపుకుంటారని వారు చెప్పారు. ప్రతి మందిరములోనూ కృష్ణలీలను స్మరిస్తూ పండుగను మరియు ఉత్సవాలను జరుపుతారు. వారింకాను ఇలా చెప్పారు. ఇక ఇప్పుడు దీక్ష తీసుకున్నట అంటే ఏమిటో చెబుతాను. దీక్ష అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు ఒక వ్యక్తిని శిష్యునిగా అంగీకరిస్తాడు మరియు అతని బాధ్యతను స్వీకరిస్తాడు. మరియు శిష్యుడు ఆ ఆధ్యాత్మిక ఆచార్యుని అంగీకరించిన భగవంతునిగా అతన్ని ఆరాధించుటకు అంగీకరించాలి అని వారు అన్నారు. ఎవరు ఏమీ పలకలేదు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగారు. వారు ఏమీ ప్రశ్నించనందున వారు లేచి వెళ్ళిపోయారు. అక్కడ ఎవరు అడిగారు? ఒక నిమిషం మాతాజీ, ఎవరు అడిగారు ప్రశ్నలు ఉన్నాయా అని? గురువు గారు అడిగారు. ప్రభుపాద అడిగారు అనమాట. ఇక్కడ చూడండి, నేను చెప్తున్నాను కదా ఇంపార్టెంట్ విషయాలు అని. ఇప్పుడు దీక్ష అంటే ఏంటి స్వయంగా ప్రభుపాద చెప్పారు చూడండి బుక్ లో. అండ్ దీక్ష అంటే ఏంటి? దీక్ష అంటే ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడిని ఒక వ్యక్తి శిష్యుడిగా తీసుకోవడాన్ని దీక్ష అంటారనమాట. ఇది దీక్ష అంటారు. అయితే అప్పుడు ఆ గురువు ఏం చేస్తారు? ఎవరైతే వ్యక్తి శిష్యుడిగా తీసుకున్నారో ఆయన ఏం చేస్తారు? వాళ్ళ బాధ్యతని స్వీకరిస్తారనమాట. ఇంకా ఆ శిష్యుడు ఏం చేయాలి? ఆయన ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి అని అంగీకరించి ఆయన్ని ఒక గురువుని అంటే దేవుణ్ణి ఎలా ఆరాధిస్తామో అలాగా అతన్ని అంగీకరించి ఆరాధించాలి అన్నమాట. దీక్ష అంటే ఇది 3 సెంటెన్సెస్ రాయాలి. ఓకేనా? ఎవరన్నా మిమ్మల్ని ఏంటి మీరు దీక్ష తీసుకుంటున్నారా, చేస్తున్నారా, దీక్ష అంటే ఏంటి అని అడిగితే ఆన్సర్లు చూడండి, చదవండి మాతాజీ. అక్కడ గల భక్తులందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారు ఏమి చెప్పారు? ఎవరైనా తాను భగవంతుడని చెబితే అతన్ని ఒక కుక్కగా భావించాలని కొన్ని వారాల నుండి గట్టిగా చెప్పారు. నాకు మతిపోతుంది అన్నాడు వాలి. అందుకే మతిపోయింది. స్వామీజీ ఒక బాంబు పేల్చారు అన్నాడు వార్డ్. వెంటనే వారికి కిట్ గుర్తుకు వచ్చాడు. అతడు మంచి వివేకవంతుడు. అతన్ని వెంటనే కలుసుకోవాలని అనుకున్నారు. కానీ కిట్ ఆసుపత్రిలో ఉన్నాడు. వారిలో వారు చర్చించుకుని మరింతగా తికమక పడ్డారు. స్వామీజీ మాటలు వారి నిర్ణయాన్ని మరింత గందరగోళానికి గురి చేశాయి. చివరికి వాలి ఆసుపత్రికి వెళ్లి కిట్టును కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కిట్ మొత్తము ఒక్క నిమిషం ఉండండి. అయితే ఇక్కడ ఏంటి, శ్రీల ప్రభుపాద ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఓకే అని చెప్పేసి ప్రభుపాద వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ చూడండి, అక్కడ గల భక్తులందరూ ఆశ్చర్యం అంటే దిగ్భ్రాంతికి లోనయ్యారు. వాళ్ళు ఆయన ఏం చెప్పారు అని. ఎవరైనా తాను భగవంతుడిని అని చెప్తే అతన్ని ఒక కుక్కగా భావించాలని కొన్ని వారాల క్రితం శ్రీల ప్రభుపాదని చెప్పారు స్వయంగా. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఒకటి ఆధ్యాత్మిక ఆచార్యుని మనం తీసుకుంటే అతన్ని భగవంతుడిగా పూజించాలి అని చెప్తున్నారు, భగవంతుడిగా తీసుకోవాలని. అయితే అది వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఏమని, నాకు మతిపోతుంది, అప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చెప్పారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఏమన్నా ఉంటే మనము వెంటనే టీచర్ దగ్గరికి వెళ్ళి అడగం కదా,
నువ్వు ఆ రోజు ఇలా అన్నావు, ఈ రోజు ఇలా అన్నావు అని అంటే టీచర్కి ఏమైనా కోపం ఉందనుకో తిడతారని. అలాగే ప్రభుపాద అంటే కూడా వాళ్ళకి కొంచెం భయం ఉంది, గౌరవం అన్ని ఉన్నాయి. వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు ప్రభుపాదకి దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాట్లాడతాము, మనం డిస్కస్ చేసుకుంటాం. అలాగే కీత్ గుర్తొచ్చాడనమాట. కీత్ అంటే ఎవరు, వంట చేసి పెడతారు కదా ప్రభుపాదకి మిగతా వచ్చిన భక్తులకి. అతను గుర్తుకొచ్చాడనమాట. సో అతను చాలా తెలివిగలవాడు. అందుకనే అతనికి దీక్ష ఇవ్వాలనుకున్నారు శ్రీల ప్రభుపాద. అందుకనే అతన్ని వెళ్ళి అడుగుదాము అనుకుంటే అతను పాపం హాస్పిటల్లో ఉన్నాడట. అయితే ఎందుకు అయినా సరే ఏంటి వెళ్దాము చూద్దాము అని తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. చదవండి. నిర్ణయించుకున్నారు. కీర్త్ మొత్తము కథ విన్నాడు. స్వామీజీ ఉపవాసం చేయుటను గురించి మరియు వారు తమ సొంత అనువాద వ్రాత ప్రతిని తెప్పించి చదువుటను, దీక్ష గురించి తాను వివరిస్తానని స్వామీజీ చెప్పుటను ప్రతి ఒక్కరూ చెవులు నిక్కపడుచుకుని వినటము. చివరికి స్వామీజీ ఒక బాంబు పేల్చారు. శిష్యుడు ఆధ్యాత్మిక గురువును అంగీకరించిన వారిని భగవంతునిగా ఆరాధించుటకు అంగీకరించాలి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని స్వామీజీ అడిగారు. వారు స్వామీజీ లేచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు దీక్ష తీసుకోవాలా లేదా అనేది నాకేమీ అర్థం కావటం లేదని వాళ్ళు ఒప్పుకున్నారు. మనము వారిని భగవంతునిగా ఆరాధించాలి. అర్థమైందా? ఈ పారాగ్రాఫ్ చదివి అవును అవును వారు చెప్పిన దాన్ని నంతటిని అంగీకరించుట ద్వారా వారు చెప్పినట్లుగా నీవు ఇప్పటికే చేస్తున్నావు అని కీర్త్ సమాధానం ఇచ్చారు. దీక్ష స్వీకారానికి మునిపే ఆ విషయమైన స్వామీజీతో చర్చించాలని కూడా సూచించారు. అయితే ఇప్పుడు వాళ్ళకున్న డౌట్ అదే అన్నమాట. ఇలా స్వామీజీ ఇలా చెప్పారు, ఏం చేయాలి అని. అయితే కీర్త్ సమాధానం చెప్తున్నారు అనమాట. దీక్షకి మునిపే మనము ఈ విషయాలన్నీ స్వామీజీ తోటి మాట్లాడదాం అంటే ప్రభుపాద తోటి మాట్లాడదాము అని చెప్పి వాళ్ళందరూ డిసైడ్ అయినారు. రేణుక మాతాజీ చదవండి. వాలి తిరిగి మందిరానికి వెళ్ళి. హరే కృష్ణ. కరెక్ట్. వాలి ఒప్పుకున్నాడు, మనం వారిని భగవంతునిగా ఆరాధించాలి. అవును వారు చెప్పిన దాన్ని మాతాజీ వాలి తిరిగి మందిరానికి వెళ్ళి హోవార్డ్ ను సంప్రదించారు. అక్కడి నుంచి చెప్పండి. వాలి తిరిగి మందిరానికి వెళ్ళి హవార్డును సంప్రదించాడు. ఇద్దరు కలిసి స్వామీజీ గది వరకు వెళ్ళారు. హావార్డు ఇలా ప్రశ్నించాడు, ఈ రోజు ఉదయం మీరు చెప్పిన దానికి అర్థం మేము ఆధ్యాత్మిక గురువును భగవంతునిగా అంగీకరించాలి. దానికి స్వామీజీ ఇలా సమాధానం ఇచ్చారు, గురువు భగవంతుని ప్రతినిధి అయినందున అతనితో సమానమైన గౌరవం గురువుకు కూడా ఇవ్వాలని అర్థం. కనుక ఆ విధంగా అతడు భగవంతునితో సమానం. ఎందుకంటే వారు శ్రద్ధావంతుడైన అతని శిష్యునికి భగవంతుణ్ణి ప్రసాదించగలరు. మీ సందేహం తీరిందా? వారి సందేహాలు తీరాయి. చదివిన మాట ఇప్పుడు అర్థమైందా ఎందుకు అన్నారు శ్రీల ప్రభుపాద అంటే భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్ కాబట్టి ఆయన చెప్పింది వినాలి. ఇంకా పైగా ఏంటంటే ఈయన భగవంతుడిని చూపిస్తారు. నేనే భగవంతుడిని అని చెప్పరు అనమాట గురువు. ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నేనే దేవుణ్ణి నాకే పూజించండి అని చెప్తారో వాళ్ళు గురువులు కాదు. ఎవరైతే కృష్ణుడిని చేరే మార్గాన్ని చూపిస్తూ భగవంతుడు వేరే ఉన్నారు ఆయన్ని పూజించండి అని చెప్తూ ఉంటారో వాళ్ళే నిజమైన గురువులు అనమాట. ఇది ఎక్కడ చెప్పారు చెప్పండి? చైతన్య చరితామృతంలో చెప్పారు, భగవద్గీతలో కూడా చెప్పారు కదా. భగవద్గీతలో కూడా చెప్పారనమాట. సో మనం 6 days క్లాస్ తీసుకునేటప్పుడు అందులో చెప్తాము. ఆ రోజు దీక్ష తీసుకోబోయే వారిలో చాలా మంది మెరిసే ఎర్రని పూసలను గుర్తుటలోనే ఎన్నో గంటలను గడిపారు. వారు ఒక కొసను కిటికీ ఊచుకు గాని
గదికి ఉష్ణాన్ని అందించే వేడి నీటి గొట్టాల చట్రానికి రేడియేటర్కు గాని కట్టేవారు. మరియు వారు ఒక్కొక్క పూసను దారానికి గుర్చి గట్టిగా ముడివేసి ప్రతి పూసకు ఒకసారి హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పేవారు. దీక్ష కోసం పూసలను మాలగా గుర్చడం, మహామంత్రాన్ని జపించుట వంటివని భక్తియుత సేవలే. ఒక్క పూసను గురించి ముడివేసిన ప్రతిసారి అది ఒక మరపురాని చారిత్రక ఘటన లాగా వారికి అనిపించింది. సూపర్. ఎంత బాగుంది కదా! ఇలా ఒక పూస గుచ్చి ఆ పూసని, ఎందుకంటే ఇలా గుచ్చిన దాన్ని మనకి తెలియాలి కదా, అందుకని మీకు తెలుసా ఆ పూలు కట్టేటప్పుడు కూడా స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు ఏ కుర్చీ కోడుకో లేకపోతే దేనికన్నా కట్టో తర్వాత ఇలా వేసి ముడి వేసి ఇలాగా పూలు కడుతూ ఉంటారు. తెలుసా మీకు పూలు కట్టడం ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళకి? అట్లాగే అవును ఈ మాతాజీ. పూసలు శ్రీల ప్రభుపాద చూడండి అదే పద్ధతి. కిటికీ గూచక్కి గాని లేకపోతే అక్కడ రేడియేటర్ ఏదో ఉందంటే దానికి గొట్టానికి కానీ కట్టేసి ఒకవైపు కట్టేసి ఇంకోవైపు పూసగుచ్చి ముడి వేసేవాళ్ళు అన్నమాట. అలా ముడి వేసి చేసేవాళ్ళు. ఎట్లా ఒక్కొక్క పూస వేసినప్పుడు హరికృష్ణ మంత్రం చెప్తూ ఉండేవాళ్ళు. అలాగా ఒక ఇది అంటే దీక్ష ఇవ్వడానికి వాళ్ళకి మాల తయారు చేయడానికి కూడా ఇది ఇట్లాగా మాలలు ఇలా తయారు చేయించేవాళ్ళట శ్రీల ప్రభుపాద. ఇవన్నీ అసలు గుర్తుపెట్టుకుంటాము మనం. చదవండి మాతాజీ. భారతదేశంలోని భక్తులు కనీసం రోజుకు 64 వలయాల 64 × 108 సార్లు మహామంత్రాన్ని జపిస్తారని స్వామీజీ చెప్పారు. మాలలోని 108 పూసలు పూర్తయ్యే వరకు, అంటే ఒక్కో పూసకు ఒక్కోసారి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే ఒక వలయం అంటారు. రోజుకు 64 వలయాలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించిన వాడు పతితుడుగా భావించబడునని తమ ఆధ్యాత్మికాచార్యుడు చెప్పారని అన్నారు. ఉండండి మాతాజీ, ఇంకెవరన్నా చదవండి నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ, నేను చదవను. చదవండి. భారతదేశంలోని భక్తులు రోజుకు కనీసం జపమాల మీద చెప్పేశారు. 64 మాలలు చదవడం మొదటి చేస్తారు. స్వామీజీ. మాతాజీ నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువు. ఓకే. తాము కూడా 64 మాలలు జపం చెయ్యలేమోనని తొలుత కుర్రాళ్ళు తీసుకొని కలతకు లోనయ్యారు. ఎందుకంటే దానికి రోజంతా పడుతుంది. 64 మాలలు జపించడం ఎలా సాధ్యమవుతుంది? రోజుకు 32 మాలలు జపం పాశ్చాత్య దేశాలకు సరిపోతుందని స్వామీజీ తనతో చెప్పినట్లు ఒక వ్యక్తి అప్పుడు అన్నాడు. స్వామీజీ 25 సార్లు అన్నట్లుగా తాను విన్నానని వాలి అన్నాడు. అయినా అది కూడా అసాధ్యమే అనిపించింది. చివరికి స్వామీజీ తప్పకుండా 16 మాలలు చేయవలసిందే అంటూ అట్టడుగు సంఖ్యను చెప్పారు. ఎవరైతే దీక్ష ఇప్పుడు తీసుకోబోతున్నారో చూడండి, మనం 16 ఎందుకు చేస్తున్నాము అంటే శ్రీల ప్రభుపాద దాన్ని కుదించి పెట్టారనమాట. మనం వేరే పనులలో బిజీగా ఉంటాం కదా. కానీ 64 చెయ్యాలని ఎవరు చెప్పారు? శ్రీల ప్రభుపాద వల్ల గురువు చెప్పారట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు అది చెయ్యాలి అని. కానీ తర్వాత 32, 25 తర్వాత 16కి వచ్చింది. ఈ 16 అయితే కంపల్సరీగా చేయాల్సిందే, దానికి ఇంకా కన్సెషన్ లేదనమాట. చదవండి మాతాజీ. 16 మాలలు చేయవలసిందే అంటూ అట్టడుగు సంఖ్యను చెప్పారు. ఎవరైతే దీక్ష తీసుకోబోతున్నారో వారు ఇది వాగ్దానం చెయ్యాలి. పూసలు గుచ్చడం, జపం చేయడం, చదవడం, మధ్య మధ్య తోలడం రాత్రి 11 వరకు సాగింది. అప్పుడు అందరికీ స్వామీజీ నివాసానికి రమ్మని పిలుపు వచ్చింది. రెండిళ్ల మధ్యనున్న ప్రాంగణంలో నడుస్తున్నప్పుడు అసాధారణమైన నిశ్శబ్దం అక్కడ తాండవించింది. ప్రహారీ గోడ ఆవల ఉన్న హాస్టల్ వీధి నిశ్శబ్దంగా ఉంది. ఆకాశంలో చంద్రుడు లేడు. అనుయాయులందరూ నేల మీద కూర్చుని కాగితం పేపర్లలో తృప్తిగా ప్రసాదం తింటున్న సమయంలో స్వామీజీ వారితో పాటే కూర్చుని శ్రీకృష్ణ జననం గురించి కథలు చెప్పారు. 5000 ఏళ్ల క్రితం అదే వేళ శ్రీకృష్ణుడు ఆవిర్భించాడు. అర్ధరాత్రి వేళ కంసుని కారాగారంలో ఆ దేవదేవుడు దేవకీ వసుదేవుల తనయునిగా జన్మించాడు. అప్పుడు తండ్రి అయిన వసుదేవుడు అతనిని బృందావనం తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆ దేవదేవుడు ప్రజగోపుడైన నందమహారాజు పుత్రునిగా పెరిగాడు. ఆధ్యాత్మిక ప్రగతికి పవిత్రత అవసరాన్ని గురించి కూడా స్వామీజీ చెప్పారు. కేవలము పవిత్ర నామాన్ని పలకడంతో సరిపోదు. మనిషి లోపల బయట పవిత్రుడై ఉండాలి. పవిత్రతతో భగవన్నామ జపం చేయడము ఆధ్యాత్మిక ప్రగతిని కలిగిస్తుంది.
భౌతిక సుఖాన్ని భోగించాలని కోరుకోవడం వల్లనే జీవుడు అపవిత్రుడవుతాడు. కానీ కృష్ణుని అనుసరించడం ద్వారా, కృష్ణుని కొరకు సర్వ కర్మలను చేయడం ద్వారా అపవిత్రమైనది ఏదైనా పవిత్రంగా అవుతుంది. కృష్ణ భక్తిలో ఆరంభకులు కొద్ది సమయంలో తమ ప్రయత్నాలలో పట్టు సడలిపోతూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించడానికి మీరంతా ఆ స్వభావాన్ని నిగ్రహించుకొని మీ ప్రయత్నాలను, భక్తిని నిరంతరం పెంచుతూ పోవాలి అని ఆయన చెప్పారు. ఇది చదివండి మాతాజీ. మైఖేల్ గ్రాంట్. దీక్షలు జరగడానికి ఒక రోజు ముందే దాని గురించి నేను విన్నాను. నేను నా సంగీతంలో తలమునకనై ఉండి కూడా ఈ మధ్య ఎక్కువగా అక్కడికి వెళ్ళడం లేదు. దీక్ష తీసుకోబోతున్న ఒక వ్యక్తితో పాటుగా సెకండ్ అవెన్యూకు నడుస్తున్న సమయంలో ఆ వ్యక్తి మర్నాడు జరగబోతున్న దీక్షా మహోత్సవం గురించి చెప్పాడు. అదేమిటని నేను అడగగానే ఆ వ్యక్తి సమాధానం చెబుతూ, నాకు అర్థమైనంత వరకు మనిషి గురువును భగవంతునిగా భావించాలనేది దాని అర్థము అని అన్నాడు. ఆ విషయం నాకు పెద్ద ఆశ్చర్యంగా అయ్యింది. దానిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. అయినా నేను దానిని గంభీరంగా తీసుకోలేదు. నాతో ఆ విషయం చెప్పబడిన తీరును బట్టి ఆ మాట నాకు మరీ ప్రాధాన్యమైనదిగా అనిపించలేదు. నేను కూడా తీసుకోబోతున్నానా అంటూ ఆ వ్యక్తి సరదాగా అడిగాడు. నేను కూడా దానిని మామూలుగా తీసుకుంటూ తప్పకుండా ఎందుకు తీసుకోకూడదు అని నేను ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఓకే మాతాజీ. ఇక్కడ శ్రీల ప్రభుపాద కృష్ణుడు జన్మాష్టమి గురించి స్టోరీలు అన్ని చెప్పి వాళ్ళకి ప్రసాదం అంతా తిన్నారట అందరూ. అయితే దీక్ష కోసం అని చెప్పి వాళ్ళు చేయవలసిన పనులన్నీ చేస్తున్నారనమాట. మాలలు గుచ్చడము, పూలలు అంటే ఈ చాంటింగ్ చేసే మాల ఉంది కదా, బీట్స్ తోటి వాటన్నిటిని చేసి అన్ని చేస్తున్నారట. అయితే మైకేల్ గ్రాంట్ అని ఒక అతను ఉన్నాడు. అతను మ్యూజిషియన్ అన్నమాట. అతను చాలా బిజీగా ఉండిపోయి స్వామీజీ ప్రసంగాలకి వెళ్ళలేకపోతున్నట్ట. అయితే ఇక్కడ ఇనిషియేషన్ దీక్షా స్వీకారోత్సవం పెద్ద ఉత్సవం జరుగుతుంది కదా, దాని గురించి ఒక భక్తుడు బట్టి అడిగాడు అనమాట. అడిగితే అతను చెప్తున్నాడు అనమాట, నువ్వు కూడా తీసుకుంటున్నావా అంటే, తీసుకుంటున్నా, ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది, నేను కూడా తీసుకుంటున్నాను అని చెప్తున్నాడట. ఇంకా మనకి ఒక్కటి చూడండి, నాకు తెలిసిందల్లా ఏంటంటే దీని ప్రకారం నువ్వు నీ ఆధ్యాత్మికాచార్యుడిని భగవంతుడిలాగా అంగీకరించాలి. అది విన్నా ఇతను మైకేల్ గ్రాంట్ ఆశ్చర్యపోయాడట. మన ఆధ్యాత్మిక ఆచార్యుడిని భగవంతుడిలాగా స్వీకరించాలి అని. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నాకు అర్థం కావట్లేదు ఇది అని చెప్పి అన్ని మాట్లాడతారు. తర్వాత నువ్వు కూడా తీసుకుంటున్నావా అంటే, తీసుకుంటున్నాను, నేను కూడా ఒక ట్రయల్ వేసి చూస్తాను అంటున్నాడట. నాకు ఇవన్నీ చదువుతుంటే మేము బెంగళూరులో ఇనిషియేషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండి మొత్తం పూలు గీలు ఎంతో మంది వచ్చారు కదా, స్వయంగా గురు మహారాజ్ అక్కడికి వస్తూ ఉన్నారు వెజిటబుల్స్ కట్ చేయడానికి, తర్వాత పూల మాలలు గుచ్చడానికి. అది సర్వీస్ ఇచ్చారనమాట ఆ రోజు మాకు. ఎన్ని పూల మాలలు తీసుకొచ్చి పెడుతున్నారు, బంతి పూలు అవన్నీ మేము కడుతూ ఉన్నాము, సరిపోవట్లేదు అన్నమాట. అలాగా మొత్తానికి ఆ రోజు చాలా ఇది చేసి, ఇంకా సర్వీస్ ఉంటే ఇవ్వండి అని అక్కడ ఉండి సాయంత్రం ఆరతి చూసి, టెంపుల్లోనే ఉన్నాం కదా, ఆరతి చూసి చాలా ఎంజాయ్ చేసాం మేము అప్పుడైతే ముందు రోజు వెళ్ళినప్పుడు. సో ఇలాగా శ్రీల ప్రభుపాద ఏం చేస్తున్నారు, వాళ్ళందరికీ ఇనిషియేషన్ ఇవ్వడానికి అంతా ఒక ఉత్సవం లాగా అన్నమాట జరుగుతోంది. దాన్ని వీళ్ళందరూ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి చూద్దాం అన్నాడు. మాతాజీ, నాకు కూడా డౌట్ ఉంది. ఇప్పుడు అంటే నేను పూజ చేసుకుంటాను, 16 మాతా జపం అప్పుడే 4 years నుంచి చేస్తున్నాను, ఏ రోజు మానకుండా చేస్తాను. అయితే మళ్ళీ ఇలాగ పొద్దున్న భాగవతం క్లాస్ ఉంది ఇప్పుడు 11కి, మళ్ళీ అలాగే ఈవినింగ్ కూడా 8 to 10 దాకా భాగవతం క్లాస్, మళ్ళీ భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాను మాతాజీ. ఇలాగా పొద్దున్న సాయంత్రం కలిపి 5 to 6 క్లాసెస్ ఉన్నాయి నాకు. ఇంకా రోజంతా నాకు క్లాసుల్లోనే ఉంటాను, మిగిలిన టైంలో జపం చేసుకుంటూ ఉంటాను. అయితే ఈ దీక్ష ఇంపార్టెంట్ మాతాజీ తీసుకోవడం? అవును, తీసుకోవడం ఇంపార్టెంట్. నేను లాస్ట్ లో చెప్పనా? లాస్ట్ లో చెప్తాము. కొంచెం ఇంకొక 2-3 pages చదివేసుకొని ఏమాతాజీ లాస్ట్ లో చెప్తాను. నెక్స్ట్ ఎవరు చదువుతారు చెప్పండి? నేను చదువుతాను మాతాజీ. చదవండి. ఇక్కడ నుంచి మాతాజీ. హరే కృష్ణ. జాన్ మైకేలు ప్రియురాలు తాను విశ్వాసపాత్రురాలైన శిష్యురాలు కాలేనట్లుగా భావించింది. ఆమె దీక్ష అంటే భయం కలిగింది. స్వామీజీ అనిన
ముఖ్యంగా వారితో పాటు వంట చేయడం అనిన ఆవిడకు చాలా ఇష్టము. మైకేలు ఆమెను ఒప్పించాడు. తాను దీక్ష తీసుకోబోతున్నాడు కనుక ఆమె కూడా తన వెంట తప్పక రావాలన్నాడు. కార్ల్ ఇయర్ గన్స్ తూర్పు దేశాల తత్వాన్ని చదివినందున దీక్ష గురించి కొద్దిగా అధికంగానే తెలిసినవాడు. స్వామీజీ దీక్షను ఇస్తారని విని అతడు ఆశ్చర్యపోయాడు. దీక్ష స్వీకారము విషయమై అతడు ఎంతగానో ఆలోచించాడు. దీక్ష తీసుకోవడం అంటే అక్రమ లైంగిక సంబంధాలు, మాదక ద్రవ్య సేవనము, భక్షణము పనికిరావని దీక్ష గ్రహించిన వారు కృష్ణ చైతన్య సందేశాలను ఇతరులను ఉపదేశించాల్సిన కొత్త బాధ్యతను వహించాలని కార్లర్కు తెలుసును. స్వామీజీ సెకండ్ అవెన్యూకు మారినప్పటి నుండి అతడు ఆ కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనలేకపోతున్నట్లు భావించాడు. అయినప్పటికీ తాను కూడా దీక్ష తీసుకోవాలనుకున్నాడు. బిల్ ఎప్స్టెయిన్ శ్రద్ధగల శిష్యుడుగా ఎప్పుడు కనబడలేదు. దీక్ష ఇవ్వడము అనేది స్వామీజీ కార్యకలాపాల్లో ఒక భాగమే. దానిని శ్రద్ధగా ఆచరించడమా లేదా అనేది వారి ఇష్టము కనుక అతడు ఖచ్చితంగా పాటించకపోయినా దీక్ష తీసుకుంటే బాగానే ఉంటుందని భావించాడు. ప్రయత్నించి చూద్దామనుకున్నాడు. జేమ్స్ గ్రీన్ దీక్ష తీసుకొనుటకు తగినంతగా తాను పవిత్రుడు కాడని భావించాడు. దీక్ష తీసుకొనుటకు నేనెవరిని అనుకున్నాడు. అయితే స్వామీజీ అతన్ని కొన్ని ప్రశ్నలను స్టోర్ ఫ్రంట్ కు తీసుకురమ్మన్నారు. నేను ఎలాగ వచ్చాను? నేను కూడా దీక్ష తీసుకోవాల్సి ఉంటుందని నాకప్పుడు అర్థమైంది కనుక ఎందుకు తీసుకోకూడదు, తీసుకుంటానని అనుకున్నాను. ఉండండి మాతాజీ, ఒక్క నిమిషం. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ ఎవరు జాన్ మైకేల్ ఎవరైతే ఉన్నారో అతను దీక్ష తీసుకుంటున్నాడు అనమాట. అతనితో పాటు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా రమ్మని చెప్పి పిలిచాడట. అయితే మనకి ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా పాటించాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా పాటించాలి అని. అయితే ఇతడు బిల్ ఎప్స్టెయిన్ వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే దీక్ష తీసుకుంటున్న వాళ్ళనమాట ప్రభుపాద దగ్గర, వాళ్ళందరూ కూడా శ్రద్ధగా అవన్నీ ఆచరించాలి, పాటించాలి, అన్ని తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సరే తీసుకుందాము అని అనుకుంటూ ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా. అయితే నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా? నేను చదువుతాను. హరే కృష్ణ. హరే కృష్ణ, చదవండి. స్టాన్లీ స్వామీజీ శిష్యులతోనూ సన్నిహితంగా ఉంటున్నాడు. దీక్ష తీసుకుంటానని అతడు తన తల్లిని ప్రశ్నించినప్పుడు ఆవిడ తీసుకోమనింది. స్టీవ్ దీక్ష తీసుకున్నట గురించి మరింతగా ఆలోచించాలనుకున్నాడు. కీత్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. బ్రూస్ కేవలం 1-2 వారాల నుండే వస్తున్నాడు కనుక ఇలాంటి నిర్ణయం తొందరపడి తీసుకోవడం అవుతుంది. చెక్ వారం రోజుల నుండి మందిరంలోని నియమబద్ధమైన ఆధ్యాత్మిక జీవితం నుండి సెలవు తీసుకున్నాడు కనుక అతనికి దీక్షా మహోత్సవం గురించి తెలియదు. స్వామీజీ ఎవరిని శిరోముండనం చేసుకోమని గాని, జుట్టు కత్తిరించుకోమని గాని, దుస్తులను మార్చుకోమని గాని ప్రశ్నించలేదు. గురువు పట్ల తమ అపారమైన రుణానికి గుర్తుగా శిష్యులు సాంప్రదాయంగా ఇవ్వాల్సిన గురుదక్షిణను స్వామీజీకి ఎవరు ఇవ్వలేదు. కనీసం స్వామీజీకి ఇంటి పనులలో సాయం చేయుటకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. కాబట్టి స్వామీజీయే ఇంచుమించు పంటనంతటినీ చేసుకుంటూ దీక్షా స్వీకారోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేసుకోవాల్సి వచ్చింది. స్వామీజీకి ఆ యువకుల మనస్తత్వం గురించి పూర్తిగా ఎరిగినందున ఏ ఒక్క యువకుడిని కూడా ఏ విషయంలోనూ బలవంత పెట్టలేదు. దీక్ష తీసుకొనట పూర్తయిన తర్వాత కొంతమంది శిష్యులకు అడిగేంత వరకు వారికి 4 నిషేధాల గురించి తెలియదు. వారు వాటిని గురించి విచారించినప్పుడు మాంసం తినరాదు, అక్రమ లైంగిక సంబంధాలను కలిగి ఉండరాదు,
మాదక ద్రవ్యాలను సేవించరాదు, జూదం ఆడరాదు అనే 4 నిషేధాలను శిష్యులందరూ తప్పక పాటించవాలని తెలుసుకున్నారు. తర్వాత స్వామీజీ సమాధానంగా ఇలా అన్నారు: మీరు ఇప్పుడైనా వాటిని గురించి ప్రశ్నించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అర్థమవుతుంది కదా, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది నేను. ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ పేర్లు వీళ్ళందరూ ఎవరెవరు తీసుకుంటున్నారు, ఎవరెవరు స్టాన్లీ, స్టీవ్, కీత్, బ్రూస్, చెక్ వీళ్ళందరూ తీసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారో చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు అడిగారట ఇవన్నీ కూడా కంపల్సరీగా పాటించాలా అని. చదవండి మాతాజీ. అప్పటికి దీక్ష తీసుకోవడం అయిపోయింది. ఆ తర్వాత ఆ, అడిగాను. అది అది ఒక వైదిక క్రతువు. స్వామీజీ మేడ భాగంలోని ముందు గదిలో అగ్నిని జ్వలింపజేశారు. గదికి మధ్యగా ఇటుకలతో 4 అంగుళాలు ఎత్తుగా 4 చదరపు అడుగుల యజ్ఞకుండాన్ని నిర్మించి దాన్ని మట్టితో అలికారు. మట్టిని ముందు వాకిలి నుండి తవ్వి తెచ్చారు. అక్కడికి దగ్గరలో కూలిపోయి ఉన్న ఇంటి నుంచి ఇటుకలను తెచ్చారు. యజ్ఞగుండం చుట్టూ 11 అరటిపళ్ళు, నెయ్యి, నువ్వులు, బార్లీ గింజలు, 5 రకాలైన రంగు పొడులు, ఎండిన సన్నని పుల్లలను ఉంచారు. ఆ యజ్ఞకుండం చుట్టూ దీక్ష తీసుకోబోయే 11 మంది ఒకరికొకరు తగులుతూ చాలా ఇరుకుగా కూర్చున్నారు. గదిలో ఎక్కువ భాగాన్ని వారే ఆక్రమించారు. అవతల గదిలో చేరిన అతిథులు కుతూహలంతో గది గుమ్మం దగ్గర నిలబడి లోనికి తొంగి చూస్తున్నారు. స్వామీజీకి తప్ప మిగిలిన వారందరికీ అది క్రొత్తగా మరియు వింతగా ఉంది. ఆ ఉత్సవంలోని ప్రతిదీ స్వామీజీ మార్గనిర్దేశంలోనే జరుగుతున్నది. కొందరు యువకులు వైష్ణవ తిలకం దిద్దుకోవడం కూడా రాక కష్టపడుతుంటే స్వామీజీ ఎంతో ఓర్పుతో వారి నుదుట ఆంగ్ల అక్షరం వి లాగా చక్కగా తిలకం దిద్దారు. మట్టితో నిర్మించిన ఆ యజ్ఞకుండం ఎదురుగా స్వామీజీ కూర్చుని తన భక్త సమూహాన్ని చూశారు. అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలకు లోయర్ ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే యువత, హిప్పీలకు వీరికి మధ్య ఎక్కువ తేడా కనిపించలేదు. కొందరు ఈ క్రొత్త విషయం ఏమిటో చూద్దామని వచ్చి కూర్చున్నారు. కొందరు స్వామీజీ పట్ల పరమ భక్తితో ఉన్నారు. ఏమైనను ప్రతి ఒక్కరూ కుతూహలంతో ఉన్నారు. ఉత్సవం పూర్తయ్యే వరకు చిన్న స్వరంతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉండమని స్వామీజీ వారికి చెప్పారు. ఆ వైదిక సంస్కారానికి వారు ప్రధాన పురోహితుని రూపంలో వారు ఆశ్చర్యకరమైన ముద్రలతో కొనసాగిస్తూ ఉండగా వారి జపం ఇప్పుడు ఒక శృతిలాగా మారింది. స్వామీజీ డజను అగరుబత్తులను వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. తర్వాత నీటితో ఆచమనం చేశారు. ఎడమ చేతితో చెంచాను పట్టుకుని కుడి చేతిలో 3 సార్లు పంచపాత్రలో నీటిని పోసుకుని త్రాగారు. 4వసారి నీటిని చేతిలో పోసుకుని వాటిని తాకకుండా తమ వెనుక వైపున విడిచారు. ఆ తరువాత ఉద్ధరణిని దీక్ష తీసుకోబోయే వారికి అందరికి అందించారు. వారు వారిని అనుసరించుటకు ప్రయత్నించారు. కొందరు నీటిని కుడి చేతిలోకి బదులు ఎడమ చేతిలో పోసుకున్నారు. మరికొందరు నీటిని సరైన పద్ధతిలో త్రాగలేకపోయారు. స్వామీజీ ఎంతో ఓర్పిద్దారు. ఓర్పుతో వారిని సరిపోతారు. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరన్నా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి మాతాజీ. ఈ దీక్ష అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి గుర్తొస్తుందా వాళ్ళకి ఏం చేశారో? దీక్ష నాకు అయితే బాగా ఫస్ట్ గురు మహారాజ్ మనకి మాల ఇస్తారనమాట. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. చేసిన తర్వాత మనం 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుతామని చెప్తాము. 16 రౌండ్స్ మాల కంపల్సరీగా చేస్తామని చెప్తాం. తర్వాత అగ్ని ఇది చేస్తారు అనమాట, హోమం చేస్తారు. ఆ హోమంలో మనం అందరం కూడా అవన్నీ వేస్తాము. తర్వాత అందులో వేస్తాం. స్వామీజీ అదే అనమాట, హోమగుండం కోసం ఇటుకలు తెప్పించి, మట్టి తెప్పించి అవన్నీ పెట్టి, పండ్లు కావాల్సిన ఇవన్నీ కూడా రెడీ చేయించి పెట్టించారట. వాళ్ళ చేత ఆచమనం చేపిస్తుంటే కొంతమందికి నీళ్లు ఎడం చేతిలో, కుడి చేతిలో బదులు ఎడం చేతిలో పోసుకుంటున్నారట. ఆ నీళ్లు తాగడం రావట్లేదు. కొంతమంది తిలకం పెట్టుకోవడం రావట్లేదు. అయినా సరే శ్రీల ప్రభుపాద ఎంతో ఓపికతో వాళ్ళకి అవన్నీ నేర్పిస్తూ ఉన్నారట. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండాత్ప్రణామం. ఇప్పుడు నేను పలికినట్లు మీరు పలకండి అన్నారు స్వామిజీ. అప్పుడు వారు వైదిక శుద్ధీకరణ మంత్ర ప్రధానాలన్నింటినీ వారి చేత చెప్పించారు. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపిహ యాస్మరేత్ పుండరీకాక్షం సాబాహ్యంతర శుచి. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. దీక్ష తీసుకోబోయే ఆ యువకులు తాము అంతకు ముందెన్నడూ వినని ఆ మంత్రాల్లోని పదాలను తడబడుతూ ఏదో రకంగా ఉచ్చరించుటకు ప్రయత్నించారు. తర్వాత స్వామీజీ దాని అర్థాన్ని ఇలా వివరించారు. అపవిత్రులైన పవిత్రులైన అన్ని రకాల పరిస్థితులను దాటిన తర్వాత కూడా తామర రేకుల వంటి కనుల గల దేవాది దేవుడిని స్మరించినచో ఆ బాహ్యంలోనూ మరియు అంతరంలోనూ శుచులవుతారు. స్వామీజీ 3 సార్లు ఆచరణ చేయగా 3 సార్లు ఆచమనం చేశారు. హరే కృష్ణ మహామంత్ర జపం ఒక
స్వామి స్వామీజీ 3 సార్లు ఆచరించి హరే కృష్ణ మహామంత్ర జపం ఒక శృతిలాగా గది అంతటా కొనసాగుతుండగా వారు ఓం అపవిత్ర అంటూ వారి చేత 3 సార్లు మంత్రాన్ని జపింపజేశారు. హరే కృష్ణ మంత్ర కీర్తనను ఆపమని స్వామీజీ చెయ్యెత్తి సంజ్ఞ చేశారు. అప్పటి వరకు వినిపించిన మంత్ర శబ్దం నిశ్శబ్దమైంది. స్వామీజీ ప్రసంగించసాగారు. ప్రసంగమయ్యాక స్వామీజీ భక్తులందరినీ వారి జపమాలను తనకు ఓమని అడిగారు. వాటితో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ జపించనారంభించారు. క్రమంగా ప్రతి ఒక్కరూ చేస్తున్నట్టు ఆ జప శబ్దంతో ఆ గది నిండిపోయింది. ఒక్కొక్క భక్తుని జపమాలపై జపించడం పూర్తయ్యాక వారిని పిలిచి మాలను ఎత్తి పట్టుకుని ఎలా జపించాలో చూపించి ఆ భక్తుడి దీక్షానామాన్ని ఆధ్యాత్మిక నామాన్ని ప్రకటించేవారు. మరియు అప్పుడు ఆ శిష్యుడు తన మాలను వెనక్కి తీసుకొని నేలకు తన తాళ తాకేటట్లు ప్రణామం చేసి ఈ క్రింద విధంగా మంత్రాన్ని పఠించేవాడు. నమం ఓం విష్ణుపాదాయ కృష్ణ శ్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతిరామిని. నేను పరమపూజ్య శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామికి నా గౌరవపూర్వక ప్రణామాలను సమర్పించుకుంటున్నాను. వారు శ్రీకృష్ణ భగవాని చరణ కమలాలను శరణ పొందుట చేత వారు భగవంతునికి అత్యంత ప్రియమైన వారు. అక్కడ 11 మంది భక్తులు ఉన్నారు. 11 జపమాలలు ఉన్నాయి. అన్ని జపమాలలపై జపం పూర్తయ్యేసరికి గంట పైగా పట్టింది. స్వామీజీ వారిలో ప్రతి ఒక్కరికి కంఠమాలను ఇచ్చారు. అది కుక్కలకు మెడకు కట్టే పట్టి వంటిదని, దాన్ని ధరించే భక్తుడు శ్రీకృష్ణుని కుక్కగా గుర్తించబడతాడని చెప్పారు. వాళ్ళు సో మనం ఇక్కడ ఆపుదాము. మాతాజీ క్వశ్చన్ కి కూడా చెప్తాము, మళ్ళీ వెళ్ళిపోతాం కదా. మాతాజీ వరకు అర్థమైంది. నెక్స్ట్ మండే చెప్పండి మాతాజీ. నాకు ఈ క్లాస్ స్టార్ట్ అయిపోయింది, భాగవతం స్టార్ట్ అయిందా? నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ గుర్తు చేయండి, చెప్తాను. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాద ఎలాగ చేయాలి. అపవిత్ర పవిత్ర మనం మామూలుగా పూజ చేసే ముందు కూడా మనం పైనుంచి స్నానం చేసినప్పుడు మామూలు పవిత్రం అయిపోతుంది. కానీ అపవిత్ర పవిత్రగా తీసుకున్నప్పుడు మనం ఏంటంటే లోపల నుంచి కూడా పవిత్రం అనుకోవాలి. ఆ గంగాజలం చేస్తాం కాబట్టి గంగాజలాన్ని తీసుకుంటే 3 సార్లు అది పవిత్రం అవుతాం. తర్వాత ఆ నీళ్ళని మనం తల మీద జల్లుకుంటాము. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చదువుకుంటాం. అయితే అలాగా చేయించి ప్రభుపాద వీళ్ళందరి చేత చేపించి వాళ్ళందరి చేత హరే కృష్ణ మంత్రాన్ని కూడా జపం చేపిస్తూ ఆ యజ్ఞం ఏదైతే ఉందో అది చేసి తర్వాత వాళ్ళందరి దగ్గర ఒక్కొక్క మాల ఇచ్చారు కదా. ఇప్పుడు మనకి కూడా ఏంటంటే మనకి గురు మహారాజ్ ఇస్తారంటే గురు మహారాజ్ చేసి మాల మీద జపం చేసి ఆ మాల మనకి ఇస్తారనమాట. ఎవరికైతే ఎంత మంది ఉన్నారో వందల మంది ఎవరెవరైతే ఉంటున్నారో ఇనిషియేషన్ కి ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా గురు మహారాజ్ ఆయన చేతితోటి జపం చేసిన మాలే మనకి ఇస్తారు. అలాగే శ్రీల ప్రభుపాద ఏం చేశారు, ఎవరైతే మాల ఇచ్చారో వాళ్ళవి ఆ మాల తీసుకొని మాల చాట్ చేసి తర్వాత వాళ్ళకి ఇచ్చారట, ఒక్కొక్కళ్ళకి ఇచ్చారట. అది ఇచ్చేటప్పటికి 1 అవర్ పైన పట్టిందని ఆ 16 మందికి మాల 11 మందికి 1 అవర్ పైన పట్టిందని ఆ మాల అందరికి చేతికి ఇచ్చారని చెప్తున్నారు. తర్వాత అందరికి ఏంటంటే ఏం పెట్టారు, మెళ్ళో కంటి మనందరం కూడా వేసుకుంటాం కదా కంటి. ఇది తులసి మాల వేసుకుంటాం. తులసి మాల వేసుకుంటే ఏంటంటే మనం అందరికీ చెప్తున్నాం అన్నమాట, మేము కృష్ణుని యొక్క భక్తులమని, కృష్ణుని యొక్క సేవకులమని, మెయిన్ కృష్ణుని యొక్క సేవకులమని మనం చెప్పడం అన్నమాట. దీన్ని ఏమంటారంటే కుక్కలన్నీ ఉంటాయి. సింపుల్ గా చెప్తున్నారు. ఆ ప్రభుపాద వాళ్ళకి చెప్తున్నారు, నేను చెప్పిన మాట కాదు. కుక్కలకి లైసెన్స్డ్ కుక్కలు ఉంటాయి చూసారా, వాళ్ళకి బెల్ట్ కట్టి ఉంటాయి. వాటికి ఒక ఓనర్ అని ఉంటాడు కదా. అయితే ఆ ఓనర్ కి సంబంధించిన వాళ్ళు అన్నమాట. ఇప్పుడు కుక్కలు బాగా ఎక్కువైపోయినాయి కొన్ని ప్లేస్లలో, అంటే ఊర కుక్కలు అన్ని ఉంటాయి కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు. కానీ ఈ బెల్ట్ ఉన్న కుక్కల్ని తీసుకెళ్లరు అనమాట. ఎందుకు, ఆ కుక్కల్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఓనర్ వేరే ఉన్నారు కాబట్టి తీసుకెళ్లరు. వాటిని వదిలేస్తారు. మిగతా ఈ ఊర కుక్కలన్నీ ఏవేవైతే ఉన్నాయో వాటిన్నింటినీ తీసుకెళ్తారు అనమాట. అలాగే మనందరం కూడా ఈ కంటి అనేది ఏదైతే వేసుకుంటాం చూసారా, అది వేసుకున్నప్పుడు ఏంటంటే మనందరం ఫలానా వాళ్ళము అని మనం చెప్తున్నాం అనమాట. అది మనకి లైసెన్స్ లాంటిది. సో అదే మనం దీక్ష తీసుకున్నప్పుడు మనం వెళ్తాం చూసారా, వెళ్ళినప్పుడు గోలోకం అని అనడానికి చెప్పడానికి లేదు. మనం ఏ లోకం వెళ్తాము, మనం చేసిన కర్మల్ని బట్టి వాటిని బట్టి మనం వెళ్తాం అన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతారట, మీరు ఎవరు అని అడిగితే మేం పలానా అని చెప్పాలన్నమాట. పలానా అని చెప్తే మన గురువులు ఎవరు అని చెప్తే వాళ్ళు మనల్ని లోపలికి పంపిస్తారట. అప్పుడు అంటే వైకుంఠంలోకో దేనిలోకో లోపలికి పంపిస్తారన్నమాట. పాస్ లాంటిది. సో అలాగా ఇంకా ఏంటంటే మన పేరు పక్కన దాస్ గాని దాసి గాని లేదనుకో, మన గురువులు ఎవరంటే ఎవరి పేరు చెప్పాలి,
అంత దాకా ఎందుకు? మనము స్కూల్లో గాని అడ్మిషన్ తీసుకుంటాము, పేరెంట్స్ పేరు చెప్పాలి కదా. మాకెవరు లేరు అని అంటే అనాథ అంటే ఏదో ఒకటి గార్డియన్ పేరైనా చెప్పమంటారు వాళ్ళు. ఏదో ఒకటి పేరు చెప్పాలి కదా. అలాగా ఒక ఇది ఉండాలన్నమాట. సో మనకి భగవంతుని ధామానికి వెళ్ళడానికంటే మనకి ఒక అడ్రస్ ఉండాలి. అంటే పలానా గురువు అంటే శ్రీల ప్రభుపాద శిష్యులము అని అనేటప్పటికీ తెలిసిందిలే, ప్రభుపాద ఆల్రెడీ మన దగ్గర ఉన్నారు కదా, వాళ్ళ శిష్యులే కదా అని పంపించేస్తారనమాట. లేదు నాకు గురువు ఎవరు నాకు తెలియదు అంటే మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసుకున్నా ఏం చేసుకున్నా వెయిట్, నువ్వు అక్కడ, ఎందుకంటే నీకు ఇంకా గురువు రాలేదు కాబట్టి తెలియదు కదా, నువ్వు ఆగు అని చెప్తారనమాట. అందుకని ఏది అయినా సరే మనం చదువుకుంటాం చూసారా, ఆధ్యాత్మిక విషయాలు మెయిన్ గా చదువుకునేటప్పుడు ఒక అండర్ గురువుకి దగ్గర మనం నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుంటే గనక వాటికి ఒక ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇంటర్నెట్ లో చాలానే వస్తున్నాయి, డిగ్రీలు ఏమైనా చదువుకోవచ్చు, ఏమైనా చదువుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక మెడిసిన్ కానీ ఏమన్నా చదవాలి ఇది అంటే ఒక యూనివర్సిటీలో, రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోనో లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ తీసుకోవాలన్నా మనం అందులో చదువుకోవాలి. నేను గూగుల్లో చదువుకున్నాను, నాకు డిసెక్షన్ చేయడం వచ్చు, లేకపోతే ఆపరేషన్ చేయడం వచ్చు, నేను ఎంబీబీఎస్ అందులో అన్ని చదివేశాను, అన్ని పుస్తకాలు చదివేశానంటే అక్కడ యాక్సెప్ట్ చేయరనమాట. అక్కడ ఏ యూనివర్సిటీలో అయితే ఉందో అవి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలు ఉంటాయి, వాటిని ఇక్కడి నుంచి మనం సర్టిఫికెట్ తీసుకుంటేనే అలాగే. అలాగే జీవితం మనకి 4 సాంప్రదాయాలు ఉంటాయి, తెలుసా? తెలుసు 4 మాతాజీ. సాంప్రదాయాలు ఉన్నాయి. శ్రీ సాంప్రదాయం, శ్రీ సంప్రదాయ, రుద్ర సంప్రదాయ, కుమార సంప్రదాయ, ఇది మాధవ సంప్రదాయం. సో మనదేమో బ్రహ్మ మాధవ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అన్నమాట. సో మిగతా వాటిల్లో కూడా శ్రీ సాంప్రదాయంలోను, కుమార సాంప్రదాయంలో, రుద్ర సాంప్రదాయం, వీటిల్లో కూడా ఏదో ఒకటి సాంప్రదాయంలో మనం అంటూ అంటే మనం ఒక ధర్మాన్ని పాటిస్తున్నామంటే ఏదో ఒక సాంప్రదాయంలో ఉండాలి. ఉండి మనం భక్తి అనేది చేయాలి అంటే ఆ సాంప్రదాయంలో దాన్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. లేకపోతే గనక మనం ఎట్లా అంటే ఆ వీధి కుక్కలు ఎలా ఉన్నాయో అట్లాగా లెక్క అని చెప్పి చెప్తారు. కాబట్టి ఏంటంటే అది ఒక లైసెన్స్ అన్నమాట. మనకి మనం వేసుకునే కంటి ఏదైతే ఉందో, తులసి మాల ఏదైతే ఉందో అది ఒక లైసెన్స్. మనం పెట్టుకున్న తిలకం గాని ఇవి గాని చూసి తెలుసుకుంటారో వీళ్ళు హరే కృష్ణ, వాళ్ళు కృష్ణుని యొక్క సేవకులు, భక్తులు అని తెలుసుకుంటారన్నమాట. సో ఆ రకంగా మనము వేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక సాంప్రదాయంలో ఉంటూ ఏదో ఒక సాంప్రదాయంలో దానికి ఉన్న నియమాలన్నీ పాటిస్తూ మనం ఉండాలి అని చెప్తారనమాట. శ్రీల ప్రభుపాద అదే చెప్తున్నారు. సో వాళ్ళకి ఎలాగ ఇనిషియేషన్ ఇచ్చి వాళ్ళందరినీ ఆ హిప్పిల్ని వాళ్ళని ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలా భక్తులుగా మార్చి వాళ్ళందరి చేత ఎలా చేపిస్తున్నారు చూడండి. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేషెన్స్. వాళ్ళకి తిలకం పెట్టుకోవడం కూడా రాదు, వాళ్ళకి పెట్టుకోవడం రాకపోతుంటే వి ఆకారంలో పెట్టండి అని చెప్తున్నారట. వీలోకి పెట్టంటే అంటే ఈజీగా అర్థమైపోతుంది. పిల్లలకి కూడా మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం కదా, రాయడం రాదు, సరే రావట్లేదా అని చెప్పేసి మనం చేయి పట్టుకుని రాయిస్తాం కదా వాళ్ళకి. ఇంకా రాయడం రాలేదు అంటే కనుక ఏదో ఒకటి చెప్తాం మనం, అంతే. దాన్ని ఇన్నిసార్లు చెప్పినా మందబుద్ధి అని కొట్టం కదా మనం పిల్లల్ని. ఎలా అయితే మనం వాళ్ళు వృద్ధిలోకి రావాలనుకొని మనం ఎలాగైతే నేర్పిస్తామో అలాగే ఇక్కడ కూడా శ్రీల ప్రభుపాద వాళ్ళందరినీ భక్తులుగా తీర్చిదిద్దాలి కదా. అందుకని ఎంతో పేషెన్స్ తోటి వాళ్ళ చేత చేపించి అలాగా అన్ని నేర్పిస్తున్నారనమాట. అది శ్రీల ప్రభుపాద మనకి నేర్పిస్తున్నారు, ఆయన ఆచరించి మనం కూడా అదన్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఇది ప్రభుపాద బుక్ వాళ్ళ వరకు. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंतकोटि वैष्णव की जय, अनंतकोटि आचार्य की जय, श्रीला प्रभुपाद की जय, श्रीला गुरुदेव की जय, नीता गौर सीतानाथ प्रेमानंद. థ్యాంక్ యూ కరెక్టే వెరీ మచ్. మాతాజీ. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళినా గానీ హరే కృష్ణ తిలకమును కంటి